శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సవిత్రీభిః వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిః వాగ్దేవీ వదన కమలా మోద మధురైః మధురైః. ఇక్కడ మనం చాలా చోట్ల విడదీసి చెప్పుకున్నాం. అంటే మీకు అర్థం అవడానికి అనుకోండి, మనము సులభంగా చదువుకోవడానికి. ఇవన్నీ కూడా సవిత్రి భిర్వాచాం అంటే అందరూ ఏమో సవిత్రి ఆపేసి భిర్వాచాం అంటారు. అందువల్ల సవిత్రీభిః వాచాం అలా. అందుకని మనం కొంచెం విడదీసుకుంటే ఆ పదం ఏమిటో అనేది తెలుస్తుంది. కరెక్ట్ పదం వచ్చినప్పుడు దాని అంటే మనకు అర్థం తెలిసినా తెలియకపోయినా మనము పదాన్ని కరెక్ట్గా పలికినప్పుడు దాని యొక్క ఆ పవర్ ఏదో మనకు చేకూరుతుంది. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఎలా అయితే మన తప్పే అవుతుందో అనుభవిస్తామో, అదే విధంగా భగవంతుడికి మనము ఎన్నో స్తోత్రాలు చేస్తున్నాం, నమ్మకంతో చేస్తున్నాం. అన్నిటికీ అర్థాలు తెలియదు మనకి, కానీ మనం కోరిన వాటిని పొందుతున్నాం కదా. అదే విధంగా ఇక్కడ మనం ఆ పదాన్ని కనుక కరెక్ట్గా విడదీయటం తెలుసుకున్నప్పుడు ఆ పదం యొక్క ఆ మహిమ ఏదైతే ఉంటుందో అది మనలో ప్రవహిస్తూ ఉంటుంది. మనలో కావలసిన మార్పులను అంటే మనకి ఏ కోరికలు కావాలో అవి తీరుస్తుంది, ఏ మార్పు కావాలో ఆ మార్పులు చేస్తుంది అన్నమాట. అందుకని మనం ఇక్కడ విడదీసి చదువుకుంటున్నాము. ఆ విధంగా మీరు కూడా చదువుకుని ఆ పదాన్ని అలాగే పలకగలిగితే మనకి సంతోషం. ఇక్కడ ఏమంటున్నారంటే ఆ వాక్కులను కన్న తల్లులు ఎవరు అంటే సరస్వతీదేవి కూడా కాదట. ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్న వసిన్యాది వాగ్దేవతలు అన్నారు. ఏదైతే మనకి లలితా సహస్రనామ స్తోత్రం చెప్పారో వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళు ఎలా ఉంటారట? చంద్రకాంతము అంటే ఇప్పుడు తెల్లని వెన్నెలలు కురిసే ఒక శిల ఉందనుకోండి, తెల్లటి శిల ఎలాంటి కాంతులు వస్తాయి? చంద్రకాంత శిలలను ఉంటాయట. వాటిల్లోంచి మనకి ఇప్పుడు మన స్ఫటికం ఉంటుంది చూడండి, స్ఫటికంలో ఎలా వస్తుంది మనకి అంత కాంతి. ఎలాగ మనం దాని మీద ఒక ఫోకస్ చేసామనుకోండి, అప్పుడు తెల్లటి కాంతి ఎలా విరజిమ్ముతుందో ఈ శిలలోని ఆ శిలలతో పోల్చారు వసిన్యాది వాగ్దేవతలు. అంటే వాళ్ళందరూ కూడా స్ఫటిక సదృశంగా ఉంటారట. తెల్లని చంద్రకాంత శిలలు అంటే ఇంకోటి వాళ్ళు చాలా కరుణాపూరితాలు, చల్లని చూపు గలవారని ఇక్కడ అర్థం. వాళ్ళందరితో కూడి ఆ అమ్మ కొలువు చేస్తోందిట. అంటే ఆవిడ మహారాజ్ఞి కదా. మనకి మహారాజ్ఞి అంటే ఎంతో మంది ఉంటారు. ఈ వాగ్దేవతలతో కూడా కలిసి ఉన్న అమ్మని కనుక మనం ధ్యానం చేస్తే అంటున్నారు ఇక్కడ. ముందు దాంట్లో ఏమో మనకి మంచి గంభీరమైన కవిత్వం వస్తుంది అని చెప్పారు. ఇక్కడ బాలసూర్యుడిని అంటే బాలసూర్య కిరణాలు ఉన్న తల్లిని ఆరాధిస్తే అని చెప్పారు. చెప్పుకున్నాం కదా, మనకి సులభంగా ఉండడానికి ఆ బాలసూర్యునిలో అమ్మని భావించవచ్చు, తప్పులేదు. మనకి కనపడుతున్న అమ్మవారి పటంలోని అమ్మవారిని మనసులో నింపుకుని ఆ బాలసూర్యుడిని చూస్తూ బాలసూర్యుడిలో అమ్మని ప్రతిష్ఠ చేసుకోండి. భావమే కదా. ఆ విధంగా కూడా మనం ధ్యానం చేస్తే మనకి చక్కగా మంచి కవిత్వం అబ్బుతుందని అన్నారు. అలా ఒక్కొక్క శ్లోకంలో మనకి ఎలా చెప్పారు? ముందు శ్లోకంలో శరజ్యోత్స్నాలో కూడా మంచి వాక్పటిమ వస్తుంది అని చెప్పారు మనకి. అదే విధంగా ఇక్కడ కూడా ఏమంటున్నారు? వసిన్యాది వాగ్దేవతలతో కూడి ఉన్న అమ్మని గనక అంటే అమ్మ అలా సింహాసనంలో కూర్చుందండి, చక్కగా మహారాజ్ఞి కూర్చుంది. ఆ కూర్చున్న అమ్మ చుట్టూరా అక్కడ ఎవరున్నారట? ఈ వసిన్యాది వాగ్దేవతలు ఉన్నారు. ఏమంటే వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు కదా. అంటే అందుకనే చెప్పారట, వాళ్ళందరూ అంటే స్ఫటిక సదృశంతో ఉన్నారు, తెల్లని కాంతులతో ఉన్నారు, అందరూ చక్కగా ఉన్నారట. అది ఏ రూపం అయితే మనకేమండి, చక్కగా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రూపంలో భావించుకుందాం. అయితే ఇక్కడ భావనలో మనము ఆ భావన ప్లేస్లో మనము వసిన్యాది వాగ్దేవతలుగా ఎవరినైనా భావించవచ్చు. ఆ భావించినా తప్పులేదు. వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలని మనం భావిస్తే మనకి కూడా అంటే అలా ఇక్కడ కూడా కవిత్వం కావ్యాలు రచించగలిగే మేధాశక్తి వస్తుందని అంటున్నారు అనమాట.
అంటే ఇక్కడ ఇక్కడ మనకి కేవలం లౌకికంది అని అనిపిస్తున్నా కూడా ఒక అమ్మ భావన చేయాలన్నా, మనము ఆ అమ్మను ఊహించుకోవాలన్నా మనలో కొంత ఉండాలి కదండి, భావుకత అనేది ఉండాలి కదా. కవులకి భావుకత ఎక్కువగా ఉంటుంది. మన అమ్మని ఆ విధంగా భావించాలి అంటే మనలోంచి కొంత ఒక మేధాశక్తి రావాలి కదా. ఆ మేధాశక్తికి చెప్తున్నారు. అలా నువ్వు బాలసూర్యునిలో గనక అమ్మని భావించలేకపోతే కనీసం అమ్మ చుట్టూరా కొంతమంది దేవతలు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు మనకి. మనం ఒకసారి తలుచుకుందాము, పేర్లను మనం మననం చేసుకున్నా కూడా మనకి శుభమే జరుగుతుంది. కాబట్టి అవి కూడా చదువు. అయితే ఇక్కడ మనం అంటే మనకి మూల అర్థం ఏమొస్తుంది అంటే, ఎప్పుడైతే అమ్మని మన అంటే ఈ వసిన్యాది వాగ్దేవులతో కూడి ఉన్న అమ్మని కనుక మనం ధ్యానం చేస్తే, కావ్యాలను రచించాలన్న కోరిక అనేది పక్కన పెట్టండి, కనీసం మనకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియాలి కదా. అవునా కదా. అది వస్తుంది మనకి. మనం కవిత్వం రాయాలి మన కోరిక ఉండకపోవచ్చు. అబ్బాయి ఎందుకులేండి, మనకి లేదు కాబట్టి ఎందుకులే మనం ఇది అని అనుకోవక్కర్లేదు. కనీసం మనకి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ వినయంగా మాట్లాడాలి, ఎక్కడ అహంకారంగా అనేది ఇవి తెలియాలి అంటే లోపల అమ్మ పని చేయాలి కదా. ఆ అమ్మని ధ్యానం చేయాలి. వసిన్యాది వాగ్దేవతలు మన వాక్కులు ఇచ్చారు వాళ్ళు మనకి. కాబట్టి ఆ వాక్కులను కన్న తల్లుంట వాళ్ళు. కాబట్టి ఆ తల్లుల్ని కనుక అక్కడ అమ్మ దగ్గరే ఉన్నారని మనం భావన చేస్తే, అమ్మకి వాళ్ళకి తేడా ఉందండి. ఆవిడ తనలోంచి వసిన్యాది వాగ్దానాలను సృష్టి చేసిన తనని చెప్పమని లలిత శాసనాల్లో చెప్పుకున్నాం కదా. ఆ విధంగా కనుక చేస్తే మనకి ఎలా మాట్లాడాలి, ఎంత మృదువుగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి మనము, తర్వాత ఎలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కల్లిబొల్లి మాటలు, కల్మషపు మాటలు, చాలా రకాలు ఉన్నాయి కదా. అలాంటి మాటలు మాట్లాడకుండా మనం స్వచ్ఛంగా మాట్లాడతాము. చంద్రకాంత శిలలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, మన మాట కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. అందుకని వాళ్ళని అలా పోల్చారు. అది అక్కడ అర్థం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన యొక్క వాక్కు అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడైతే మన వాక్కులు స్వచ్ఛంగా ఉంటాయో మనం అన్నది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఎంత మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అనుకోండి, అంతా మంచే కదా. అందుకని స్ఫటిక సదృశము అంటే అదే అర్థము. చంద్రకాంత శిలలు అంటే కూడా అదే అర్థము. వాళ్ళంతా స్వచ్ఛంగా ఉన్నారు, ఎటువంటి మరక అనేది లేకుండా అంత స్వచ్ఛంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆ అమ్మతో గనక మనం ధ్యానం చేస్తే మనకి అలాంటి స్వచ్ఛమైన వాక్కులు వస్తాయి. మనం పొరపాటున కూడా మనం నోటి నుంచి వేరే మాటలు మాట్లాడము. అక్కర్లేదు, అందరికీ తెలిసి, ఎవరం చిన్నపిల్లలం కాదు కాబట్టి వేరే మాటలు అంటే అందరికీ అర్థమైన మాటలే కాబట్టి మనం కరెక్ట్గా సత్యాన్ని పలుకుతాము. ఆ సత్యంగా మనం జీవిస్తాము. అప్పుడు అమ్మ మనలోనే ఉంది. ఎవరితో కలిసి ఉంది? వాగ్దేవతలతో కలిసి ఉంది. కాబట్టి మనకి ఇంకా మన మాటల్లో కల్మషము, కపటము ఇవన్నీ ఉన్నాయా లేదా ఎవరు మనకి చెప్పక్కర్లేదు కదా. మనది మనకి తెలుసు, మన మనసు ఏమిటో మనకి తెలుసు, మన మాట ఏమిటో మనకి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ అమ్మని, అమ్మ నాలో ఇంకా ఉన్నాయమ్మా, ఎందుకంటే మన బలహీనత మనం ఒప్పుకోవటంలో తప్పు లేదు. అమ్మ దగ్గర అమ్మని ప్రార్థన చేస్తున్నాం. మన బలహీనతలు తీసే శక్తి ఆవిడికి మాత్రమే ఉంది. అమ్మ నాలో ఇంకా ఇది ఉందమ్మా, ఇగో ఈ వసిన్యాది వాగ్దేవతలతో నువ్వు కూడి ఉన్నావని నేను భావన చేస్తున్నాను. అమ్మ నాలోని ఆ బలహీనతలు తీసేయమ్మా. నా అమ్మని ధ్యానించి మనం ప్రార్థిస్తే మనలోని ఆ కల్మషాలు పోతాయి కదా. అంతకన్నా మనకు కావాల్సిందేం లేదు. శుభం భూయాత్. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు. వసిన్యాది వాగ్దేవతల పేర్లు చెప్తున్నారు. వాళ్ళు 24 మందిట. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, విద్యాయోగిని, రేచికాయోగిని, మోచికాయోగిని, అమృతాయోగిని, దీపికాయోగిని, జ్ఞానయోగిని, ఆప్యాయని యోగిని, వ్యాపిని యోగిని, మేధాయోగిని, వ్యోమరూపాయోగిని, సిద్ధరూపాయోగిని, లక్ష్మీయోగిని, గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి. మొత్తం 24 మంది.
పేర్లు తలుచుకున్నా తప్పేమి లేదు. చక్కగా ఒకసారి మీరు కూడా ఆ పేర్లు అనండి. శుభం జరుగుతుంది. శుభం భూయాత్.